నమస్తే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ముఖ్య అంశాల గురించి మనం తెలుసుకున్నట్లయితే మరి తెలంగాణ రాష్ట్రంలోని నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మరి లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాలని బారాస ఎమ్మెల్యేలు పట్టుపట్టడంతో శాసనసభలో సోమవారం నాడు గందరగోళంగా మారింది. మరి విపక్ష సభ్యులు ప్లకార్డ్స్తో నిరసనలు వ్యక్తం చేశారు. మరి స్పీకర్ దానికి అనుమతించకపోవడంతో పోడియం వద్దకు వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తాలు చేస్తూ మరి అలాగే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మిత్రులారా, శాసనసభ అంటేనే ఇప్పుడు అసెంబ్లీలోని ఏ విషయాల గురించి మాట్లాడాలి, అసలు శాసనసభలో ఏ అంశం పైన మాట్లాడాలి అంటే ప్రజలకు ఇప్పుడు రైతులకు అక్కడ అన్యాయం జరిగింది. ఇప్పుడు లగచెర్లలోని జరిగినటువంటి ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అయింది. మరి అక్కడ ఉన్నటువంటి రైతులు ఇప్పుడు జైల్లో కూడా ఉన్నారు. మరి వాళ్ళ గురించి మాట్లాడడానికి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్పీకర్ గారు అనుమతి ఇవ్వలేదు వాళ్ళకు? అంటే ఇక్కడ ఎంత కుట్ర రాజకీయాలు నడుస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అంశాల గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తున్నారు. కానీ మరి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏమిటి, ఇప్పుడు ప్రజల పక్షాన నిలబడేది ప్రతిపక్ష పార్టీలే కదా. మరి రైతుల గురించి మాట్లాడకపోతే మరి ఇంకెవరి గురించి మాట్లాడతారు అసెంబ్లీ సభలలో? మీరు వాళ్ళు తిట్టుకునుడా, అన్ని అప్పులున్నాయి, ఇన్ని అప్పులున్నాయి, మీరు పెండింగ్ పెట్టినరు, మేము పెండింగ్ పెట్టినాం అంటే ఈ విషయాల గురించి అనవసరమైనటువంటి యూజ్లెస్ మ్యాటర్ల గురించి వీళ్ళు చర్చిస్తారు తప్ప మరి అక్కడ రైతుల గురించి మాట్లాడడం అనేది చాలా ఒక గొప్ప అవకాశం. మరి అలాంటి అవకాశాలు ఎందుకు ఇయ్యరు? దీని గురించి కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం కేసుపై మరి కేసుపై రంగం సిద్ధం చేసిండు. కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం కేటీఆర్ పై కేసుకు రంగం సిద్ధం. మాజీ మంత్రి బారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై మరి కేసు నమోదు చేయడానికి మరి దాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి ఈ దిశగా రంగం సిద్ధమవుతుంది. మరి గవర్నర్ అనుమతిని ఏసీబీకి అప్పజెప్పాలంటే రాష్ట్ర మంత్రి వర్గం కూడా నిర్ణయించుకుంది. మరి వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి కేటీఆర్ను అరెస్ట్ చేద్దామని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సప్త విధాలుగా కష్టపడ్డది, ఎంతో ట్రై చేసింది. మరి మొత్తానికి కేటీఆర్ పైన ఒక విమర్శ మాత్రం తీసుకొని వచ్చారు. కార్ రేస్లోని జరిగినటువంటి వివక్షల గురించి తెలిసి మరి ప్రజల ముంగల పెట్టి అతను అరెస్ట్ చేయాలి. అంటే అక్కడ అతను ఏం చేసిండు, దాంట్లో తను ఏం బిజినెస్ చేసిండో దాని గురించి గుణంగా స్పష్టత ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి మీరు ఎన్నో రోజుల నుంచి తన తప్పులను దేవులాడుతూ వెతుకుతూ సర్చ్ చేస్తూ మీకు లాస్ట్కు ఈ కార్ రేసు దొరికింది. అంటే మొత్తానికి కేటీఆర్ను జైలుకు పంపాలనే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ను జైలుకు పంపిన మరుక్షణమే తెలంగాణ రాష్ట్రం ఎట్లా అవుతుందంటే సుగం వస్తుంది. ప్రతిపక్ష పార్టీలోని గట్టిగా కొట్లాడుతున్నటువంటి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే అది మీకే పెద్ద తలనొప్పిగా మారిపోతుంది తప్ప అక్కడ కేటీఆర్కి మాత్రం ఏమీ ఉండదు. ఎందుకంటే వచ్చే 5 ఏళ్లలో కేటీఆర్ మళ్ళీ గెలుస్తాడు. చెప్పలేం, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతుండొచ్చు. జైలుకు పోయిన వ్యక్తులందరూ కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ఈ తెలంగాణ ప్రజలందరూ తెలుసు, బడా నాయకులకు కూడా తెలుసు. మరి కేటీఆర్ను జైలుకు తోలి ముఖ్యమంత్రి చేద్దామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. మరి ఎందుకయ్యా ఈ అనవసరమైన విషయాలపైన చర్చించి ఈ అనవసరమైన విషయాలను సెర్చ్ చేసే బదులు మీరు చేసే పాలన కరెక్ట్ ప్రజల కోసం కష్టపడండి. ఈ ప్రతిపక్ష నాయకుల పైన పడి ఏడవడం కాదు. ప్రజల అభ్యున్నతి కోసం మీరు పాటు పడుతుంటే ప్రజలు మరొకసారి అవకాశం ఇస్తారు తప్ప ఇట్లాంటి సిల్లీ న్యూసెన్స్ తెలంగాణ రాష్ట్రంలో చేయకండి. దయచేసి ప్రజలను డిస్టర్బ్ చేయకండి. అనవసరంగా కేటీఆర్ కూడా ఒకవేళ జైలుకోతే తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎంత హలజల్లు సృష్టిస్తారు. ఇది కూడా ప్రభుత్వం పెట్టుకోవాలి, యాదిలో పెట్టుకోవాలి. మొన్న సండే థియేటర్కి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ మరి విపరీతంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ రావడంతో అక్కడ
అనవసరంగా ఒక మహిళ బలైపోయింది. మరి ఇక్కడ కూడా కేటీఆర్ కూడా అరెస్ట్ చేస్తే అలాగే అట్లాంటి సంఘటనలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ఆలోచించి ఆచితూచి అడిగేయాలని కూడా. గౌతమ్ అదానీ మణిపూర్ అంశాలపై మరి ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా మరి ఏఐసిసి పిలుపుతో భాగంగా పిసిసి ఆధ్వర్యంలో ఈ నెల 18న చలో రాజ్భవన్ కార్యక్రమం చేపడతామన్నట్లు మరి పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేందర్ కుమార్ గౌడ్ తెలిపారు. మరి ఆ రోజు ఉదయం 11 గంటలకు నక్లెస్ రోడ్డు నుండి మరి ఇందిరాగాంధీ విగ్రహం నుండి మరి రాజ్భవన్ వరకు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ మరి ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు మేము నిరసన వ్యక్తం చేస్తామని కూడా మహేందర్ కుమార్ గౌడ్ కూడా అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మహానీయురాలైనటువంటి ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ కు ఈ నెల 18న భారీ ఎత్తున నిరసన వ్యక్తంతో వాళ్ళు ర్యాలీకి సిద్ధమయ్యారు. రాజ్యసభకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికైన తెదేపా సభ్యులు మరి సానా సతీష్ బాబు మరి బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మరి రాజ్యసభ సభ్యులుగా మరి టీడీపీ పార్టీకి సంబంధించి 2 వ్యక్తులు, మరి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ కృష్ణయ్య గారు వీళ్ళు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. మరియు రాష్ట్రంలో మాజీ సర్పంచ్ల ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి మరి 69,000 కోట్ల బిల్లులు పెండింగ్ బిల్లులు ఉన్నాయని వాటిని చెల్లిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సీతక్క గారు తెలిపారు. మరి రాష్ట్రంలోని మాజీ సర్పంచ్లకైతే ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఆ పెండింగ్ బిల్లులన్నీ కూడా దాదాపు 69,000 కోట్లకు పైచిలకు ఉన్నాయి. అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయిస్తామని అసెంబ్లీలో మరి పిలుపునిచ్చింది సీతక్క గారు. వాస్తవానికి మాజీ సర్పంచులు చాలా సఫర్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో అప్పులు తెచ్చి వాళ్ళు చేపట్టినటువంటి నిర్మాణాలు వీళ్ళు నిర్మాణించారు. మరి ఇంకా వాళ్ళకు బిల్లులు రాకపోవడంతో చాలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. చాలా మంది కూడా సూసైడ్ చేసుకునే పొజిషన్లో కూడా ఉన్నారని కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి చాలా మంచి విషయమే. మరి ఈ కార్యక్రమం కూడా అతి త్వరలోనే మీరు ఈ బిల్లులను క్లియర్ చేయాలని కూడా మేము కోరుతున్నాం. ఏదో నోటికొచ్చిన మాటలు కాకుండా మరి చేతనైతే దాన్ని కూడా చేసి చూపెట్టాలని కూడా కోరుతున్నాం. యువతి యువకులారా బీ రెడీ, ఇక మీరే రేషన్ డీలర్స్. ప్రభుత్వం అదిరే గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలోని అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు వరుసగా శుభవార్తలు చెప్తుంది. ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను దృష్టిలో పెట్టుకొనే మరి సర్కార్ కొత్త రేషన్ కార్డులను జారీపై కసరత్తు చేస్తుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డులు లేక చాలా మంది, అంటే పెండ్లైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రేషన్ కార్డులకు మాత్రం కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉందని కూడా చెప్పవచ్చు. మరి గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేని వాళ్ళకు ఈ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే కొత్త రేషన్ కార్డులపై కసరత్తు చేస్తున్నారంట. ఇంకా మరి అలాగే యువతి యువకులకు త్వరలో మీకు డీలర్ పోస్టులు కూడా పడబోతున్నాయంట. ఇప్పుడు గ్రామాలలో డీలర్స్ ఉంటారు కదా, గ్రామాలలో డీలర్ పోస్టులు కూడా యువతి యువకులు మరి సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు. దానికి వివరాలు చూసుకున్నట్టయితే మరి డీలర్ పోస్టుకు అప్లై చేసుకోవడానికి 10th క్లాస్ అర్హతగా ఇక్కడ తెలిపారు. ఇప్పుడు అంటే దీనికి కూడా దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలంటే ఇది నిజంగా వీళ్ళు చేస్తారా చేయరా అనేది ఒక సస్పెన్స్ ఉంది. వీళ్ళు ఎన్నో శుభవార్తలు అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా వరుసగా శుభవార్తలు అంటే సంక్రాంతి నెలలో రైతు భరోసా అదొక శుభవార్త, అందరికీ రుణమాఫీ అదొక శుభవార్త. వీళ్ళు శుభవార్తలు చెప్పుడే తప్ప ఎప్పుడు శుభం జరుగుతుందో కూడా తెలుస్తలేదు తెలంగాణ ప్రజలకు. కాబట్టి యువతి యువకులు అయితే కొంచెం బీ రెడీగా ఉండండి, ప్రిపేర్ కాండి. డీలర్షిప్ పోస్టులు అయితే అతి త్వరలో పడబోతున్నాయి. మరి కొత్త రేషన్ కార్డుల గురించి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ గుణంగా మంచి అవకాశం కూడా వచ్చిందని కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఉంటేనే సంక్షేమ పథకాలు వస్తాయంటే కూడా ప్రభుత్వం చెప్పింది. కాబట్టి సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వాలు చెప్తూనే ఉంటాయి. కాబట్టి రేషన్ కార్డు పైన ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి పేద వర్గాలు,
మరి ఆ వర్గాలకు రేషన్ కార్డు తొందరగా వస్తే మరి మీరు అందిస్తున్నటువంటి సప్లాన్లకు అప్లై చేసుకుంటారు. కాబట్టి తొందరగా వీళ్ళకి రేషన్ కార్డులు జారీ చేయాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జాతీయ రహదారిగా గుర్తింపు హైదరాబాద్ శివర అప్ప జంక్షన్ నుంచి మరి మన్నెగూడ చౌరస్తా వరకు 46-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీజపూర్ రహదారి మరి 4 వరుసలుగా విస్తరించడంతో వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. మరి మిత్రులారా, మొన్నటికి మొన్ననే హైదరాబాద్ టు మన్నెగూడ చౌరస్తాలో ఘోరమైనటువంటి యాక్సిడెంట్ అయింది ఆలూరు గేట్ దగ్గర. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. మరి వీళ్ళు ఏమంటున్నారు, అదే రహదారి జాతీయ రహదారిగా గుర్తించిందంట. సిగ్గుసేటు ఉండాలి ఇంతనన్న జాతీయ రహదారిగా గుర్తించండి. జాతీయ రహదారిగా వెరీ డేంజరస్ రోడ్ అని గుర్తించండి. అది జాతీయ రహదారి రోడ్డు అని మీరు సాఫీగా సాగుతున్నాయి అంటున్నారు కదా, 1 వే రోడే అండి. అది మొత్తం 1 వే సింగిల్ రోడ్ లెక్కనే ఉంది. ఎంత దారుణంగా ఉంది. అక్కడ మొన్న జరిగిన సంఘటన చూస్తే ఏడుపు వచ్చింది నిజంగా చెప్పాలంటే. అతి ఘోరమైనటువంటి సంఘటన. మరి అంత ఘోరమైన సంఘటన రహదారిని జాతీయ రహదారిగా ఎట్లా గుర్తిస్తారు? వెరీ డేంజరస్ జోన్ రహదారిగా గుర్తించండి దాన్ని. అంతే తప్ప సాఫీగా సాగుతున్నాయంటే ఏంది? అప్పుడు జరిగిన సంఘటన అయిపోయింది. దాని గురించి అందరు టోటల్గా ప్రతి రాజకీయ నాయకుడు కూడా మర్చిపోయిండు వాళ్ళకి జరిగిన సంఘటన గురించి. మరి మీ ఇంటి వాళ్ళు అయితే కాదు కదా, పేద ప్రజలు కదా. మరి పేద ప్రజల గురించి మీరెందుకు ఆలోచిస్తారులే? జరిగిన రోజు మరుసటి రోజు పోతారు, వాళ్ళను పరామర్శిస్తారు, కథం అంతే. ఏమిది తర్వాత ఆ రోడ్ల గురించి పట్టించుకోరు, ఏం చేసుకోరు. ఈ జాతీయ రహదారుల గుర్తించుడు పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మన్నెగూడ రోడ్ గురించి అయితే ఆలోచించండి. ఆ రోడ్ అయితే చాలా దారుణంగా ఉన్నది. దయచేసి ఆ గుర్తింపులు అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్డు ఏదైతే ఉందో 4 వే వేయండి. అది చాలా పెద్ద హైవే. మీరే అంటున్నారు జాతీయ రహదారి అంటే ఏ విధంగా ఉండాలి, జాతీయ రహదారి అంటే ఏ విధంగా ఉండాలో ఒకసారి మీరే ఆలోచించండి. మరి జాతీయ రహదారి రోడ్డు విధంగా దాన్ని తీర్చిన తర్వాతనే దానికి జాతీయ గుర్తింపు ఇవ్వండి. అప్పటి వరకు అయితే ఎలాంటి గుర్తింపు లేవు మిత్రులారా. అతి ఘోరమైన రహదారి ఏదైనా ఉందంటే హైదరాబాద్ టు మన్నెగూడ రోడ్. కాబట్టి మొన్న జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ఆ రోడ్డు పనులు దబ్బున స్టార్ట్ చేయండి. జల్దీ స్టార్ట్ చేస్తే అక్కడ కొంచెం ప్రజలకు కొంచెం విముక్తి అన్న జరుగుతుంది. చాలా మంది కుటుంబాలు, చాలా మంది అక్కడ రోడ్ల పాలయ్యిండ్రు. వాళ్ళ గురించి ఆలోచించండి. దయచేసి ఇట్లాంటి రహదారులకు జాతీయ గుర్తింపులు ఇవ్వకండి. మీరు ఏమైనా చేసేది ఉంటే కూడా ఆ రహదారి గురించి పనులు మీరు వెంటనే స్టార్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. సో ఇవి మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ముఖ్య అంశాలు మాత్రమే మనం తీసుకుంటాం. మెయిన్ పాయింట్స్ గురించే మనము ఎవ్రీడే ప్రతిరోజు కూడా 10 గంటల లోపు మన వార్తలు అయితే వస్తూ ఉంటాయి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంకా విషయాల కోసం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ కొట్టుడు మాత్రం మర్చిపోకండి మిత్రులారా. మీరు మాకు ఇచ్చే సపోర్ట్ ఒక్కటే, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.